యోబు స్నేహితులు యోబుతో అంటారు, నీవు యథార్థవంతుడివై పవిత్రుడైన యెడల ఇస్సాకును తీసుకెళ్ళద్దన్నాడు. వీడికి ప్రతిదేవుడైన యెహోవా నీ మీద వెండి బంగారాలు అన్నిచ్చి పంపించాడు. కానీ ఈ మొదట నీకున్నది వీడిని పంపించేటప్పుడు కనీసం మారు బట్టలు లేకుండా, మొదట నీకున్నది ఏమీ లేకుండా ఒట్టి చేత పంపించేస్తుంటే చేత తుదకు మహాభివృద్ధి చెందుతావు. ఇస్సాకు యాకోబుని పంపివేశాడు. దెబోరా చనిపోయింది, ఆవిడ అక్కడ పాతి పెట్టారు. ఏడుపు. ఓ రోజంతా ప్రయాణం చేశాడు. ఆదికాండం 28 బైబిల్లో లేదు. ఆవిడ ఎక్కడ పాతి యాకోబు బైబిల్లో బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. క్రీస్తు శరీరం అనేది సంతానరాం వధువు సంఘానికి వాళ్ళ మామ ఉండేది. వధువు సంఘంలో ఉన్నాడు. ఓ రోజంతా ప్రయాణం చేశాడు. ఇంత క్రితం చెప్పాను. అందుకే రెబెకా 48 మైళ్ళు సంగతి పరిశుద్ధాత్ముడు వ్రాయించలా. ఎందుకంటే వధువు సంఘానికి మరణము లేదు. బేతేలు అని పేరు పెట్టిన దానికి, హల్లెలూయా, ఏల్ బేతేల్ అని పేరు పెట్టిన దానికి మధ్యలో 20 సంవత్సరాల నిడివి, 20 సంవత్సరాల నిడివి. వాస్తవంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం గనక ఈ మాటలు చెప్పాలనుకున్నాను. యోబు స్నేహితులు యోబుతో అంటారు, నీవు యథార్థవంతుడివై పవిత్రుడివైన యెడల నిశ్చయముగా దేవుడైన యెహోవా నీ మీద శ్రద్ధ నిలిపి మొదట నీకున్నది కొంచెమే అయినా, మొదట నీకున్నది కొంచెమే అయినా తుదకు మహాభివృద్ధి చెందుతావు. జేకబ్ 20 ఏళ్ల క్రితం బయలుదేరినప్పుడు ఒట్టి చేతికర్రతో బయలుదేరాడు. దేవునితో పెద్దగా సత్సంబంధాలు లేనివాడు. అప్పట్లో తనకున్న అవగాహనను బట్టి యెహోవా ఈ స్థలమందున్నాడు అంటే తనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక హద్దు నిర్ణయించుకొని యెహోవా ఈ స్థలమందున్నాడు అన్నాడు. తర్వాత 20 ఏళ్ళు తాను ఎదుర్కొన్న పోరాటాలు, ఎదురైన మనుషులు, తను పొందిన ప్రయాస, నిద్రలేని రాత్రులు, అవమానాలు, ఏసడింపులు, వీటన్నింటిని తలంచుకొని 20 ఏళ్ల తర్వాత అంటాడు, బేతేల్ కాదు, ఇది ఏల్ బేతేల్. ఇక్కడ ఒక చిన్న వివరణ మీకు ఇచ్చాక ముందుకెళ్తా. గుడారాల పండ్లలో చెప్పాను నేను. ఏల్ బేతేల్ అన్నాడు, బాగానే ఉంది. రెబెకా దాది అయిన దెబోరా చనిపోయింది, ఆవిడ అక్కడ పాతి పెట్టారు. ఏడుపు. ఆ సబ్జెక్ట్ ఎందుకు అక్కడ? రెబెకా చనిపోయినట్లుగా బైబిల్లో లేదు. ఆవిడ ఎక్కడ పాతి పెట్టబడిందో బైబిల్లో లేదు. రెబెకా ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తు శరీరం అనేది సంఘానికి సాదృశ్యం, వధువు సంఘానికి సాదృశ్యం. వధువు సంఘం చనిపోయిందా? వధువు సంఘం చనిపోయిందా? అందుకే రెబెకా చనిపోయిన సంగతి, పాతి పెట్టబడిన సంగతి పరిశుద్ధాత్ముడు వ్రాయించలా. ఎందుకంటే వధువు సంఘానికి మరణము లేదు. మనమే ఆ వధువు సంఘం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో అబ్రహాము కంటే ఇస్సాకు ధనవంతుడు. అబ్రహాము ఇస్సాకులు కంటే జేకబ్ బహుస్థితిమంతుడు, బహు ఆస్తిమంతుడు, లెక్కలేనంత పొందుకున్నాడు. ఎందుకంటే 2 పరివారములు, పరి అంటే గుర్రాలు, పరి అంటే గుర్రాలు తమిళ్లో. 2 పరివారములు అంటే అర్థం ఏంటో తెలుసా? 2 దేశాల డబ్బు ఎంత ఉంటుందో అంత సంపాదించాడు మనోడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే జేకబ్
2 దేశాల సొత్తు ఎంత ఉంటుందో, బడ్జెట్ ఎంత ఉందో అంత ఉంది. ఇంకా చెప్పను, యాకోబుని తలదన్నింది రెబెకా. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కింత ఆశీర్వదించబడిన వాళ్ళు, 2 ఆశీర్వదించబడిన వాళ్ళు, 5 ఆశీర్వదించబడిన వాళ్ళు, 10 ఆశీర్వదించబడిన వాళ్ళు, 30 ఆశీర్వదించబడిన వాళ్ళు, 60 ఆశీర్వదించబడిన వాళ్ళు, 100 ఆశీర్వదించబడిన వాళ్ళు. ద్వితీయోపదేశకాండంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని 1000 రెట్లు ఆశీర్వదిస్తానన్నారు. 1000 రెట్లు. రెబెకా వాళ్ళ అన్నోళ్ళు తనని పంపించేటప్పుడు తెలుగు బైబిల్లో నీవు వేలకు, ఇన్ తమిళ్, ఇన్ హిబ్రూ, కోటాను కోట్లకి నీవు తల్లిగా మార్చబడతావు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎక్కువగా దీవించబడిన వ్యక్తి రెబెకా. కోటాను కోట్లుగా నీవు దీవించబడతావు. అంటే వధువు సంఘం. నేటి దినాల్లో ప్రపంచంలో 450 కోట్ల మందికి పైగా క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఆ దీవెన కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిట్ బై బిట్ కొంచెం ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఈ 20 సంవత్సరాల్లో ఏమి జరిగాయి అనడం కంటే కూడా, ఎందుకు ఒకప్పుడు బేతేలు అని పేరు పెట్టిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత అనుభవ జ్ఞానం వచ్చాక ఏల్ బేతేల్ అని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈలోగా ఏం జరిగింది? ప్రారంభంలో దేవుని యొక్క మాటలు స్పష్టంగా వినకుండా తొందరపాట్లో ఏదేదో మాట్లాడేశాడు మన యాకోబు. తొందరపాటు. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుడు దేవుని మాటలు చెప్తున్నంతసేపు వింటారు. యాకోబులాగానే వింటారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత మరలా స్టార్ట్ చేసి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమైంది అక్కడ చెప్తాను. ఆదికాండం 28:12 వాక్యం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమనంటెను. గుడ్. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ నుండిరి. నోట్ చేసుకోండి ఆ మాట. అంటే కొంచెం డీప్గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళు రాసుకుంటే బాగుంటుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ మాట్లాడాలి. మాట్లాడండి. దేవదూతలు. నిచ్చెన కొన ఎక్కడుంది? మరి దేవదూతలు అక్కడి నుంచి కదా ఫస్ట్ కిందకి రావాలి. మొట్టమొదట ఆకాశంలో అంటబడి ఉన్నప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి కదా వాడు రావాలి కిందకి. కింద వాళ్ళు పైకి వెళ్ళాక కానీ వాడు పైన వాళ్ళు కిందకి రాలేదట. ఏంటి ఇక్కడ మర్మం? ఏమిటి ఇక్కడ ఉన్న మర్మం? దేవుడు దేవదూతల్ని ఏర్పాటు చేశారు, దేవదూతల్ని నియమించారు. ఇప్పుడు యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 77 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. మీరు ఇశ్రాయేలు దేశం యొక్క మ్యాప్ కనుక పెట్టి చూస్తే, ఇశ్రాయేలు దేశం మ్యాప్ పెట్టి చూసుకుంటే, ఇశ్రాయేలు దేశం అంతటికీ సెంటర్ పాయింట్ బేతేల్. ప్రపంచానికి నడిబొడ్డు బెత్లెహేం. చెప్పండి. ప్రపంచానికి నడిబొడ్డేది ఇశ్రాయేలు దేశానికి సెంటర్ పాయింట్. ఇవాల్టికి కూడా ఇజ్రాయేల్ మిలిటరీ బేస్ బేతేల్లోనే ఉంటుంది.
ఇశ్రాయేలు దేశం సెంటర్ పాయింట్లో ఉంటుంది. పైకి వెళ్ళడానికైనా కిందకి రావడానికి కానీ కుడి అడుగు సెంటర్ పాయింట్లో ఉంటుంది. బేతేల్ టెరిటరీస్లో ఉంటుంది మిలిటరీ, ఇజ్రాయెల్ మిలిటరీ ఇప్పటికి కూడా. ఇప్పుడు జేకబ్ వాళ్ళ నాన్న ఇంకో మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశము నుండి మరో దేశానికి పంపించేస్తున్నాడు, మరొక దేశానికి పంపించేస్తున్నాడు. జేకబ్ ఆ ప్రాంతం 77 కిలోమీటర్లు వెళ్ళాక వేరొక సరిహద్దు ప్రారంభించబడుతుంది. వేరొక సరిహద్దులో ఎంటర్ అవుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి చరిత్రలు ఇవన్నీ. అప్పుడు అప్పటి వరకు యాకోబుకి సహకారులుగా ఉన్న దేవదూతలు ఇక అక్కడి నుంచి వాళ్ళు ఆఫ్ డ్యూటీ పైకి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి వేరే దేవదూతలు దిగొస్తారు తనని తీసుకెళ్ళడానికి, ట్రావెల్కి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా.